హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 2018 సంబంధించిన జరిగినటువంటి ఆ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ ఏమైతే ఉందో బిట్స్ అన్ని చూద్దాము. ప్రీవియస్ బిట్స్ అండి. ఓకే, ఇక్కడైతే మనకు సబ్జెక్ట్ ఈవీఎస్ సబ్జెక్ట్ అంటే సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 141th క్వశ్చన్, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అనేది మీకు ఇక్కడ తెలుస్తుందన్నమాట. ప్రీవియస్ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆల్ సెషన్స్ సంబంధించి ప్రీవియస్ బిట్స్ అనేటివి అప్లోడ్ చేస్తాం అన్ని సబ్జెక్ట్స్. ఓకే, ఫస్ట్ చూద్దామండి. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం. ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు ఏర్పరుస్తుంది? ఓకే, ద కండిషన్ టు ఫార్మ్ ఏ వర్చువల్ ఇమేజ్ టు ఏ రియల్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ వెన్. ఇక్కడ మనకు సూత్రంలాగా ఇచ్చారు. యు అంటే ఏంటంటే వస్తువు యొక్క దూరం అండి, అంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది. ఇక్కడ ఎఫ్ అంటే నాభ్యంతరం, అంటే ఫోకల్ లెంత్ అన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లెస్ దెన్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ కన్నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుందండి. నాభ్యంతరం కన్నా వస్తువు యొక్క దూరం అనేది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్కువ ఉంటుందా, ఈక్వల్ ఉంటుందా, లేక ఈక్వల్ టు శూన్యానికి వస్తు దూరం అనేది 0కు శూన్యానికి ఈక్వల్ అవుతుందా అని ఇచ్చారు. ఎప్పటికీ మనకు నాభ్యంతరము ఓకే కన్నా వస్తువు దూరం తక్కువగా ఉంటుంది. ఓకే, వస్తువు దూరం తక్కువగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్. నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం ఏమిటి? అసలు ఎస్ఐ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దీన్నే మనము ఎస్ఐ యూనిట్స్ అని అంటాము. ఓకే, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆప్షన్స్, ఫిజిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఇవన్నీ, ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ మనకు. ఓకే,
ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓమ్స్ అండి, ఓమ్ మీటర్ అంటాం, OHM అండి, ఓమ్ అంటాం దీన్ని, మీటర్. ఓకే, మనకి ఇక్కడ బై మీటర్ వేసుకుంటామా లేదా మీటర్ స్క్వేర్ వేసుకుంటామా అని ఇచ్చారు, కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఆప్షన్స్ అన్నీ ఇలా కన్ఫ్యూజ్ అయ్యేలానే ఉంటాయి, చూసుకొని పెట్టాలి. గ్రాఫ్ నుంచి వస్తువు గురించి ఈ విధంగా చెప్పవచ్చు. గ్రాఫ్ నుండి ఈ గ్రాఫ్ను చూసి వస్తువు గురించి ఈ విధంగా కింది విధంగా చెప్పవచ్చు అని అడుగుతున్నారు. ఫ్రమ్ ద గ్రాఫ్ వన్ కెన్ సే దట్ ద బాడీ ఈజ్, వస్తువు సమవేగంతో కదులుతుంది, మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, వస్తువు అసమవేగంతో కదులుతుంది అని అర్థమా, మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకే, వస్తువు విరామ స్థితిలో ఉంది, అట్ రెస్ట్ అంటే ఎట్లా కదలకుండా సైలెంట్గా ఉంది, విరామ స్థితిలో ఉంది, ఎటు కదలకుండా స్టాపింగ్లో ఉంది అని. వస్తువు సమత్వరణంతో కదులుతుంది, మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఆప్షన్స్, ఇక్కడ మనకు డయాగ్రామే క్లారిటీ లేదండి. ఇక్కడ సపోజ్ మనకు స్పీడ్ అనుకుంటే ఈ స్పీడ్లో సంథింగ్ స్పీడ్ ఇక్కడ మనం ఒక 20 km/h అనుకుందామండి. ఈ స్పీడ్లో చూసుకుంటే వస్తువు సమవేగంతో వెళ్తుంది అనే మీనింగ్లో వస్తుంది. మనకి ఇక్కడేం గ్రాఫ్లో సరిగ్గా ఇవ్వలేదు, సో అందుకే ఇది మనకు ప్రీవియస్ చూసినట్టయితే ఫైనల్ కీలో యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఈ గ్రాఫ్ అనేది మనకు క్లారిటీగా లేదన్నమాట, సో వాళ్ళే తప్పు కాబట్టి ఇది మనకి యాడ్ స్కోర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగం ఈ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ ప్రెజర్ వెన్ ఇట్ ట్రావెల్స్ త్రూ. అంటే ధ్వని తరంగం అనేది క్రింది ఏ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు, అంటే గాలి ద్వారానా, నీళ్ళ ద్వారానా, ఘన పరిమాల ద్వారానా లేదా శూన్యమా, ఇలా మనకు ఈ కింది ఏ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని అంటే యాంప్లిట్యూడ్ని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. డెన్సిటీ మరియు ప్రెజర్ ఆధారంగా ఎప్పుడు నిర్వచిస్తారు అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎయిర్ ద్వారా, గాలి అనేటువంటి మనకి ఇక్కడ దీని ద్వారా మనకు ప్రయాణిస్తుంది కాబట్టి వీటన్నిటిని మనం యానకాలు అని అంటామండి. గాలి, నీరు, ఘన పదార్థాలు కానీ. ఓకే, గాలి ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితి అనేది సాంద్రత, పీడనం ఆధారంగా నిర్వచిస్తాం. మనకు టెక్స్ట్ బుక్స్లో ఇంకా మనకు క్లారిటీగా ఉంది, చూసుకోవాలి. ఫిజిక్స్ సంబంధించి ఇప్పుడు వస్తున్నాయి క్వశ్చన్స్ అన్నీ. 145th క్వశ్చన్ చూద్దాము. 10 kg ద్రవ్యరాశి గల బంతి 5 మీటర్స్ ఎత్తు నుండి వదిలేయబడింది అయినా ఆ బంతి భూమిని చేరబోయే సమయానికి దాని గతిశక్తి. ఇక్కడ మనకు బ్రాకెట్లో G అని ఇచ్చారు, ఏంటంటే గ్రావిటీ అండి. గ్రావిటీ కారణంగా యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే, త్వరణం ఎలా ఉంటుందంటే 10 m/s² అని చెప్పి ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఆన్సర్ చూసినట్టయితే సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ మనకు మెయిన్ ఫార్ములా ఏంటంటే బాల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఈ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ అంటే మనం భూమిని తాకేటప్పుడు ఆ బాల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది బాల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్గా అవుతుంది. ఓకే, అంటే మనకు ఇక్కడ అడిగింది ఏంటి, కైనెటిక్ ఎనర్జీ కావాలంటే కనుక PE కనుక్కుంటే, అంటే మనకు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుంటే కనుక బాల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? బాల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీకి ఓకే దీనికి సమానంగా ఉంటుంది ఏది, కైనెటిక్ ఎనర్జీ. ఆ బాల్ అనేది భూమిని తాకేటప్పుడు ఉండేటువంటి ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది మనకు సమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే mgh. m అంటే మాస్, గ్రావిటీ, హైట్ అనమాట. మాస్ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, 10 kgs. గ్రావిటీ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. సో హైట్ ఎంత ఉందంటే మనకు 5 ఉంది. సో 500 joules అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ చూద్దాం. 10 grams హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య. ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ కంటైన్స్ 10 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్. ఆప్షన్స్, 10 grams హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 30.1 × 10⁻23. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పాయింట్ డిఫరెన్స్లో కూడా ఇచ్చారు చూడండి, 30.1 ఉంది ఇక్కడేమో 3.01 ఉంది. సో చూసుకోవాలి. pH వాల్యూస్ ఆఫ్ ద సొల్యూషన్స్ A, B, C, D ఆర్ 4, 1, 7, 13 రెస్పెక్టివ్లీ. దెన్
ఏబిసిడి ద్రావణాల pH విలువలు వరుసగా ఎలా ఉన్నాయంటే 4, 1, 7, 13 అంట. అంటే ఏకి 4 అని, బికి 1 అని, సికి 7 అని, డికి 13 అని క్రింది వాటిల్లో చూసుకోవాలి. ఇంకా ఏ ఒక బలమైన ఆమ్లము, బి ఒక బలమైన క్షారము, సి ఒక బలమైన ఆమ్లము, డి ఒక బలమైన క్షారము. మామూలుగా మనం చూసుకున్నట్టయితే 0 నుంచి 14 వరకు ఉంటాయండి, 0 నుంచి 14 వరకు ఉంటాయి. ఇక్కడ 7th ఉండేది అయితే తటస్థీకరణగా ఉంటుంది. లవణము, చక్కెర ఇవన్నీ మనకి ఇక్కడ తటస్థీకరణలో ఉంటుంది. అంటే అటు యాసిడ్ కాదు, అటు బేసు కాదనమాట, ఈక్వల్ ఫామ్లో ఉంటుంది. ఈ పక్క ఉండేటివన్నీ మనకు బేస్ ఫామ్స్ అనమాట. ఇక్కడ ఉండేటి అంతా మనకు యాసిడ్. ఇట్లా వెళ్ళే కొద్దీ మనకు ఏమవుతుంది, యాసిడ్ గాఢత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్లా వెళ్ళే కొద్దీ బేస్ గాఢత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూద్దాము 4173 అంటే 4 ఎక్కడ ఉంటుంది, ఈడ ఉంటుంది. 1 అనేది ఇక్కడ ఉంటుంది. 7 అనేది ఎక్కడ ఉంటుంది, ఇక తటస్థీకరణము. సో ఇది రాంగ్ ఆన్సరు. 13 అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాము ఏ అనేది ఒక ఏమవుతుంది 4. మామూలుగా ఇక్కడ బలం అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటివి బలంగా ఉన్నట్టు ఉంటాయి. ఓకేనా, అంటే ఇటు వెళ్ళే కొద్దీ ఈ పక్కకు వెళ్ళే కొద్దీ ఇది బలంగా ఉన్నట్టు. అంటే ఇక్కడ 1 అనేది బలంగా ఉంది, ఇక్కడేమో 4 అని ఇచ్చారు. సో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. ఏ అనేది బలమైన ఆమ్లమా కాదండి, బలమైంది కాదు, ఆమ్లమే బలమైంది అయితే కాదు. ఈ పక్క 1 ఉంది కదా, 1, 2 ఇక్కడ ఉండేటివి బలమైన ఆమ్లాలు అవుతాయి. ఈ పక్క చూసుకుంటే 13 ఉంది కదా, 13, 12 ఇలాంటివన్నీ బలమైన క్షారాలు అవుతాయి. ఓకేనా, ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఆప్షన్. అది ఆప్షన్ వెరిఫికేషన్ డిలీట్ చేసుకుంటూ వద్దాం. బి ఒక బలమైన క్షారం అంట. బి అనేది బలమైన క్షారమా కాదండి, బి అనేది ఆమ్లము, బలమైన ఆమ్లం అండి. సో ఆప్షన్ ఇది కూడా రాంగ్ అవుతుంది, ఆప్షన్ బి కూడా. సి ఒక బలమైన ఆమ్లము, సి అనేది ఒక బలమైన ఆమ్లం అంట. అసలు సి అనేది మనకు తటస్థీకరణం అనమాట. ఆప్షన్ ఇది కూడా రాంగ్ అవుతుంది. డి ఒక బలమైన క్షారము, డి అనేది 13 ఉంది. 13 అంటే ఏంటి, క్షారము. ఓకే, అంటే బలమైనటువంటి క్షారము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ పక్క 12, 13, 14 ఇంకా అది లాస్ట్ కదా, ఇంకా ఇవన్నీ బలమైన క్షారాలు. ఈ పక్క చూడండి 0, 1, 2 ఇలాంటివన్నీ మనకు బలమైన ఆమ్లాలు. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గడ్డం గీసుకునేందుకు వాడే క్రీమ్లో విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థలు వరుసగా డిస్పర్షన్ మీడియం అండ్ డిస్పర్స్డ్ ఫేస్. డిస్పర్షన్ మీడియం అంటే విక్షేపణ యానకం, డిస్పర్స్డ్ ఫేస్ అంటే విక్షేపణ ప్రావస్థలు. షేవింగ్ క్రీమ్లో మనకు చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్రవము, వాయువు. లోపల మనకి ఏముంటుందంటే మనకు ద్రవం రూపంలో ఉంటుంది. బయటికి వచ్చేటప్పుడు మనం చిన్న ఒక స్ప్రే ఇట్లా చేశారంటే చూడండి ఎలా ఉంటుందో, చిన్న బిందువులాగా వాయువు మాదిరి వస్తుంది. సో ఇది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లిక్విడ్ మరియు గ్యాస్ ఇలాగ మీరు లాజిక్గా చూసుకున్న రైట్ అవుతుంది. ఫస్ట్ యానకం అడిగారు కాబట్టి ఫస్ట్ ద్రవం పెట్టాలి. ఓకే, నెక్స్ట్ క్రింది వానిలో సరికాని వాక్యము. ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. నేలబొగ్గు ఒక శిలాజ ఇంధనము. ఓకే, కోల్ ఈజ్ ఏ ఫోసిల్ ఫ్యూల్. సరికానిది అడిగారండి, చూద్దాం. ఇది రైటే. నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమము. సో ఇది రాంగ్ అండి. నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియను కార్బోనైజేషన్ అంటాం. ఎస్ అవునండి, ఇప్పుడు కూడా మనకు ఉంది. ఎయిత్ ఫిజిక్స్లో ఉంది. 8th ఫిజిక్స్లో న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చున్నారు ఇవంతా. నేలబొగ్గు నుండి కోక్ను పొందుతారు. కోక్ని పొందుతాము, కోల్ తార్ని పొందుతాము, కోల్ గ్యాస్ని కూడా పొందుతామండి. ఓకే, ఇది రైట్ అండి. ఈ 3 రైటే. ఆప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్. హైడ్రోకార్బన్స్ కాదండి, కార్బన్స్. అందుకే మనకు పేరులోనే ఉంటుంది. వీటిని నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియనే మనం ఏమంటామంటే కార్బోనైజేషన్ అంటాం. ఇక్కడ కార్బన్ అని రావాలి, హైడ్రో కాదు. ఓకే, ఆప్షన్ 2 అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పైన ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దీని యొక్క చర్య రకం అని అడిగారు. మనకి ఇది గా అంటే ఘనపరిమాణం అని, సాలిడ్. ఓకేనా, జీ అంటే ఏంటంటే గ్యాస్, అంటే వాయువు రూపంలో రిలీజ్ అయింది లాస్ట్కి అని చెప్పి. ఇక్కడ ఘనపరిమాణం, ఇక్కడ వాయువు రూపంలో రిలీజ్ అయిందని చెప్పి. ఇది చూద్దాం. ఇంకా ఈ చర్య రకం అనేది దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉష్ణ గ్రాహక చర్య అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లైకెన్లలో జరిగే పోషణ విధానం. ద టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ లైకెన్స్ ఈజ్. న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, ఇప్పుడు వచ్చినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది ఈ మ్యాటర్. ఆప్షన్స్: సహజీవనం. ఆప్షన్ 2 సింబయాసిస్, సహజీవనం. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి.
క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించి ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత. రెస్పిరేషన్ త్రూ స్కిన్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ పెయిర్ ఆఫ్ అనిమల్స్. చర్మం ద్వారా శ్వాసించేవండి. ఆప్షన్స్: ఆప్షన్ 4 కప్ప మరియు వానపాము. కప్ప మనకి 2 విధాలుగా చేస్తుంది. మనకి వాటర్లో ఉన్నప్పుడేమో చర్మం ద్వారా శ్వాసిస్తుంది, బయటగా ఉన్నప్పుడేమో అది మనకు ఊపిరితిత్తుల్ని యూజ్ చేసుకుంటుంది అన్నమాట. ఊపిరితిత్తులు, ఓకే, ఊపిరితిత్తుల్ని యూజ్ చేసుకుంటుంది. వానపాము అనేది చర్మంతో శ్వాసించడం అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు క్వశ్చన్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండి శుక్ర కణాలను నిల్వ ఉంచుకునే భాగము. ఇన్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ద హైలీ కాయిలెడ్ స్ట్రక్చర్ విచ్ స్టోర్స్ స్పెర్మ్స్ ఈజ్. శుక్ర కణాలను నిల్వ ఉంచుకునే భాగం అండి. బాగా మెలికలు తిరిగి ఉండి శుక్ర కణాలను అక్కడ నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్స్: ఆప్షన్ 3 ఎపిడిడిమిస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. వాల్వ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్. ధమనుల అంటే ఆర్టరీసా, సిరల, వీన్సా, లింప్ విజల్స్ అంటే శోష రస నాళాలు, నెక్స్ట్ హార్టా అంటే గుండెన. ఆప్షన్స్: సిరల్లో మనకు కవాటాలు ఉంటాయండి. ఓకే, చెడు రక్తము మంచి రక్తం మనకు హార్ట్లో చూసినట్టయితే చెడు రక్తము మంచి రక్తం అనేది కలవకుండా మనకు కవాటాలు ఇక్కడ ఉంటే కవాటాలు విభాజ్యం అనేది ఉంటుంది. సో మనకు శోష రసనాళాలు, గుండె, సిరలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అండి. ధమనులు అనేటివి రాదు. ఆప్షన్ 4 BCD మాత్రమే. క్రింది వానిలో కణాంగము మరియు అది నిర్వహించే విధులకు సంబంధించి సరైన జోడి. ద పెయిర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ రిగార్డ్ టు సెల్ ఆర్గనెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్ ఈజ్. సెల్ ఆర్గనెల్స్ అంటే ఏంటంటే కణాంగాలండి, కణాంగము. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాము. ఇవన్నీ మన కణాంగాలే అనమాట. ఇక్కడ మనకు సపోజ్ మీకు ఇక్కడ ఇది కణం అనుకున్నట్టయితే ఇదేమవుతుంది,
కణత్వచం అవుతుంది. ఈ లోపల ఉండేది మనకు న్యూక్లియస్ అవుతుంది, కేంద్రకం అనేది అవుతుంది. ఇక్కడ ఉండేదంతా కణ ద్రవం అనేది అవుతుంది. ఈ కణ ద్రవంలోనే మనకి ఏముంటాయంటే కణాంగాలు అనేటివి ఉంటాయి. ఓకేనా, కణాంగాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ వీటిల్లో గురించి ఇచ్చారు. కణాంగాలు అనేటివి మనకు సైటోప్లాజంలో ఉంటాయి. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే రైబోజోమ్స్. ఇక్కడ మనకు విధులకు సంబంధించి సరైన జోడీ అన్నారు. సో ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకుంటూ వద్దాం. రైజోబియమ్స్ పదార్థాలను రవాణా చేయుటకు తమలో నిల్వ ఉంచుకుంటాయి. రైబోజోమ్స్ విధి ఏంటంటే ప్రోటీన్ల తయారీ అండి. ఓకే, ప్రోటీన్లను తయారీ చేస్తుంది. ఇది ప్రోటీన్లను తయారీ చేస్తుంది. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే రైబోజోమ్స్ అనేటివి మనకి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం దగ్గర ఉంటుంది, దానిపైన ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది మనకి, దీనివి చుక్కలు చుక్కలుగా ఉంటుందన్నమాట. ఎండోప్లాస్మిక్ రెటికులం. ఓకే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద ఉంటాయి రైజోబోమ్స్. ఇవి మనకు ప్రోటీన్ల తయారీలో యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు రాంగ్ అనేది ఇచ్చారు. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్స్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది. ఎస్ అండి, లిపిడ్స్ అంటే మన క్రొవ్వుల్ని సంశ్లేషించడానికి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం తోడ్పడుతుంది. అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ ఉంటాయి. ఇవైతే మనకు ప్రోటీన్స్ని ఓకే తయారీ చేస్తుంది. ఇదైతే మనకు ఓకే క్రొవ్వుల్ని తయారు చేస్తుంది అన్నమాట. ఓకే, గమనించాలి, ఇక్కడైతే ప్రోటీన్స్ని తయారు చేస్తుంది, ఇదైతే మనకు క్రొవ్వుల్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇది రైట్ అండి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కింది కూడా ఎందుకు కాదో చూద్దాం. ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది, సరైనది కనుక్కోమన్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూద్దాం మైటోకాండ్రియా విష పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ విష పదార్థాలను విచ్ఛిన్నం చేసేది ఏదంటే లైజోజోమ్స్ అండి. లైజోజోమ్స్ వీటినే మనం స్వయం విచ్ఛిత్తి సంచులు అంటాం. సో దీనికి కాదు జోడీ అనేది. మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటాము, కణ శక్త్యాగారాలు అని అంటాము. అంటే మనకు శక్తిని నిల్వ చేసుకుంటుంది అనమాట. సో ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. గాల్జీ సంశ్లిష్టం అండి, జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుందని ఇచ్చారు. గాల్జీ అపారటస్ అంటాం ఇంగ్లీష్లో మనకి, లేదా గాల్జీ కాంప్లెక్స్ అని కూడా అంటాం అనమాట. గాల్జీ కాంప్లెక్స్ అని కూడా అంటాం. జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుంది అని ఇచ్చారు. కాదండి, ఇది దీనికి సంబంధించింది కాదు. ఇది ఉత్పత్తులు అనేటివి నిల్వ చేసుకుంటుంది, ఉత్పత్తుల్ని రూపాంతరం చెందిస్తుంది, ఉత్పత్తుల్ని కోశాలతో ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్యాకింగ్ ప్రక్రియ అంతా ఇది చూసుకుంటుంది అనమాట ఉత్పత్తులన్నీ. ఓకే, ఇది మనకు ఎక్కడుందంటే ఈ మ్యాటర్ అంతా ఎక్కడుందంటే మనకు 9th ఉందండి. 9th బయాలజీలో ఉంది. ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఓకేనా, 9th లింక్ టాపిక్స్లో నుంచి ఇది రావడం అనేది జరిగింది, చూసుకోవాలి. ఈ మనకు గాల్జీ సంసిస్టమ్ నుంచే మనకు లైజోజోమ్స్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది, చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆప్షన్ 2 ఈజ్ ద ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2 అండి. ఇక్కడ సరైన జోడీ కనుక్కోమన్నారు. ఆప్షన్ 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ ట్రిపుల్ యాంటీజన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు ఏమిటి? ట్రిపుల్ యాంటీజన్, ద వ్యాక్సిన్ ట్రిపుల్ యాంటీజన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ దీస్ డిసీజెస్. క్రింది వాటిలో ఏవి? ఆప్షన్స్ ట్రిపుల్ యాంటీజన్ అండి, డిపిటి పేరులోనే ఉంది మనకి. ఓకే, డిపిటి అంటే డిప్టేరియా, బి అంటే ఓకే కోరింత దగ్గు, పి అంటే ఏంటంటే పెట్టుసీస్, ధనుర్వాతం అంటే టెటానస్ అనమాట, పేరులోనే ఉంటుంది మనకు. డిపిటి వ్యాక్సిన్ అంటాం కదా, సో ఇది డిప్టీరియా, పెట్టుసిస్, టెటానస్. మీకు తెలుగులో కన్నా పేర్లు తెలియకుంటే ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్లో చూడండి, ఈజీగా కనుక్కోవచ్చు. ట్యూబర్క్యులోసిస్ కాదండి, ఓకే టెటానస్ అనమాట. ఇది మనకు 156th క్వశ్చన్కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించాల్సిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్న నియమం ఏమిటి? జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడం, దీంట్లో పాటించాల్సిన నియమాలు ఇవ్వబడినాయండి కింద. ఇందులో తప్పుగా ఉన్న నియమం ఏంటి? ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో మొదలు పెట్టాలి. ఎస్, అవునండి, క్యాపిటల్ లెటర్లో మనము యూజ్ చేస్తాము. చేతితో రాసినట్లయితే అంటే ప్రజాతి పేరుని మనం క్యాపిటల్ లెటర్తోనే కదా స్టార్టింగ్ చేస్తాము. చేతితో రాసినట్లయితే జాతి ప్రజాతి పేర్ల కింద విడివిడిగా గీత గీయాలి. ఎస్, రైట్ ఆన్సర్. ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలంట. ఓకే, అవునండి, గుర్తుపడడానికి మనకి ఇటాలిక్స్తోనే ఉంచాలి ముద్రించేటప్పుడు ఈ శాస్త్రీయ సైంటిఫిక్ నేమ్ని. నెక్స్ట్ 4th వన్, జాతి పేరు పెద్ద అక్షరంతో ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి. నో, లేదండి, ఆప్షన్ 4 అనేది కాదు. ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. IUCN విస్తరించగా ఎక్స్పాండ్ IUCN, ఇది కూడా ఉంది టెక్స్ట్ బుక్స్లో, న్యూ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది. ఆప్షన్స్ ఆప్షన్ 2 ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
చూసుకోవాలన్నీ అక్కడక్కడనే ఇచ్చినారు. నెక్స్ట్ క్వశ్చన్, నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్ల పునఃశోషణ జరుగును. ఇన్ ద నెఫ్రాన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ అమినో యాసిడ్స్ ఫ్రమ్ ప్రైమరీ యూరిన్ టేక్స్ ప్లేస్ అట్. ఎక్కడ జరుగుతుంది అంటే ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సమీపస్థ సంవలిత నాళం, ప్రాక్సిమల్ కన్వోల్యూటెడ్ ట్యూబుల్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి. ఓకే, ఇక్కడ డాష్ ఇచ్చారు. పట్టు, ఫైబ్రోయిన్. ఇక్కడ మనకు పట్టులో ఫైబ్రోయిన్ ఉంటుంది, అలాగే పత్తిలో ఏముంటుంది అనే మీనింగ్లో చూసుకోవాలి. సో సెల్యులోజ్ అండి, సెల్యులోజ్ ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 480 అంటే 480 మొక్కలను గురించిన థియోఫాస్టస్ రచించిన పుస్తకం. 480 మొక్కలను గురించిన థియోఫాస్టస్ రచించినటువంటి పుస్తకము. ఆప్షన్స్, ఇది కూడా ఉంది మన టెక్స్ట్ బుక్స్లో. ఆప్షన్ 2 హిస్టోరియా ప్లాంటారం. హిస్టోరియా ప్లాంటారం అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. మనకి ఇంకోసారి మనకి ఎవరు అనేది కూడా అడుగుతారండి పుస్తకం పేరు ఇచ్చేసి. ఓకే, థియోఫాస్టస్. ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కదా మోస్ట్ ఇంపార్టెంట్. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనేటువంటి స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించింది. మెథడాలజీ. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించింది. ది స్పెసిఫికేషన్ అనాలసిస్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ కమ్స్ అండర్ దిస్ ఆబ్జెక్టివ్. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించగలడు అనేది మనకు దేని కిందికి వస్తుంది అంటే ఆప్షన్స్. ఆప్షన్ 3 అండి, వినియోగము. ఆప్షన్ 3 వినియోగము. అర్థం చేసుకున్నాడు, అవగాహన చేసుకున్నాడు అలాంటివి వస్తే మనకు అవగాహన కిందికి వస్తుంది. తన ఇష్టం మీద అనే మీనింగ్లో వస్తే అభిరుచి కిందికి వస్తుంది. కొత్త జ్ఞానం ఏం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం దానికి అలాంటి మీనింగ్లో వచ్చిందంటే జ్ఞానం కిందికి వస్తుంది. ఇక్కడ కొత్త జ్ఞానం అనేది ఏం యూజ్ చేయవన్నమాట. కొత్త యూజ్ చేసినామంటే అవగాహన కిందికి వస్తుంది, కొత్తగా నీ పద్ధతులు చెప్పావంటే. సో ఇక్కడ మనకు వినియోగం అంటే మనకు ఒకదానికి లింకప్ అంటే మనకు వేరే దాంట్లో వినియోగం కనుక కనిపిస్తూ ఉంటే కనుక దాన్ని మనకు వినియోగం కిందికి చూసుకుంటాం. అప్లికేషన్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అర్థం చేసుకున్న దాన్ని వాడు బయట పెట్టగలుగుతాడనమాట. సో అదే మనకు ఆప్షన్ 3లో ఉంటుంది. వినియోగం అప్లికేషన్లో మనకు అర్థం చేసుకున్న దాన్ని వాడి లాంగ్వేజ్లో బయటికి పెడతాడు. ఇక్కడ అడిగింది కూడా అదే, శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు. పిల్లవాడు తన లాంగ్వేజ్లో తనకు వచ్చినట్టు చెప్తాడనమాట. సో ఇది మనకు తనకు అవగాహన అయిందంతా వాడు బయటకు వ్యక్తపరుస్తాడు. కాబట్టి ఆప్షన్ 3 అండి. చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, సో చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృత్యము అని నిర్వచించింది ఎవరు? నిర్వచనాలు ఇచ్చారు. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ ప్రాబ్లమెటిక్ యాక్ట్ క్యారీడ్ టు కంప్లీషన్ ఇన్ ఇట్స్ న్యాచురల్ సెట్టింగ్. దిస్ డెఫినేషన్ ఈజ్ గివెన్ బై. ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టీవెన్సన్. ఇది డైరెక్టే అండి మనకు డెఫినేషన్ ఇచ్చి అడిగేది. ఆప్షన్ 2 స్టీవెన్సన్ అండి. పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లల సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. ఆప్షన్స్. యాజ్ పర్ పియాజే దిస్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు క్లాసిఫై లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అనమాట. ఆప్షన్ చూద్దాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 to 12 years. ఓకేనా, ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ది ఏంటి 0 to 2, నెక్స్ట్ 2 to 7, 7 to 11 or 12, ఫోర్త్ది 11 or 12 అబవ్ అండి. ఓకే, మనకి ఇక్కడ చెప్పింది ఎక్కడంటే ఇక్కడ ఉంది. అంటే ఏంటంటే మనకు మూర్త ప్రచాలక దశలో మనకి ఇక్కడ వర్గీకరణ సామర్థ్యం అనేది రావడం అనేది జరుగుతుంది. సజీవులు అంటే ఎవరు, నిర్జీవులు అంటే వేటిని అంటాము అని చెప్పి వర్గీకరించగలుగుతాడు అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ తెలుస్తుంది చూడండి, డివైడింగ్లోనే మనకు తెలుస్తుంది. పియాజే డివైడ్ చేసింది 0 to 2, 2 to 7, 7 to 11 or 12 అండి, 12 అబవ్. అలా చూసుకున్నా కూడా మనకు చూడండి డివైడింగ్లో కూడా మనకు తెలుస్తుంది. 2 నుంచి 7 ఎక్కడా లేదు చూడండి. సో ఇది ఇలా కూడా చూసుకోవచ్చు మీకు లాజిక్గా. నెక్స్ట్ చూద్దాం. పరిసరాల విజ్ఞానము సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించినది ఎవరు? ఆప్షన్స్. ఎన్సీఆర్టీ 2001, ఎన్సీఎఫ్ 2005, ఎన్సిటిఈనా, ఎన్ఈయుపిఏనా, న్యూపా. ఆప్షన్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సీఆర్టీ 2001. ఈవీఎస్ని సమన్వయపరుస్తూ పాఠ్య ప్రణాళిక కరికులంని మార్పు చేయాల్సిందిగా ఫస్ట్గా సూచించింది అనమాట ఎన్సీఆర్టీ 2001. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
మనకు 141 నుంచి చూసామండి. 141 నుంచి 170 వరకు 30 క్వశ్చన్స్ అనమాట. కిరణజన్య సంయోగ క్రియ బోధనానంతరం కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించండి అనే ప్రశ్నకు విద్యార్థికి వేసినామనుకోండి, అది ఏమవుతుంది? కిరణజన్య సంయోగ క్రియ బోధన అనేది చెప్పావు పాఠ్యాంశము. కిరణజన్య సంయోగ క్రియను ఇప్పుడు మీరు నిర్వచించండి అని విద్యార్థికి ప్రశ్న వేశాము. సో ఇది మనకు ఎలాంటి ప్రశ్న? ఆప్షన్ 2 ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న, ప్రోడక్ట్ రిఫ్లెక్టివ్ క్వశ్చన్. ఆడ మనకు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఈ ప్రక్రియ అంతా వివరించండి, ప్రక్రియ ఎలా జరుగుతుందో చెప్పండి అని అనగలేదు. సో ఇక్కడ మనకు ప్రక్రియని ఎలా జరుగుతుందో చెప్పండి అనేసి అప్పుడు ప్రాసెస్ వచ్చిండు. ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్పాదక పర్యాలోచక ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడ్డాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడవచ్చు. ఓకే, ద ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫ్రమ్ ద ప్రైమరీ సైన్స్ కిట్ to show the formation of solar and lunar eclipse is. Options. Option 1 is the right answer. 30 mm వ్యాసం 120 mm వ్యాసం గల ప్లాస్టిక్ బంతుల్ని మనం యూజ్ చేయవచ్చు అనమాట. సూర్యగ్రహణం చంద్రగ్రహణాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బంతికి మనం ఇక్కడ భూమికి మరియు సూర్యుడి మధ్యలో చంద్రుని అడ్డుపెట్టడము. ఓకే, ఈ విధంగా మనము చేసి రెండింటిని నేర్పించవచ్చు అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దానిని గుర్తించుము. వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ కాంటెంట్ అనాలిసిస్ ఆఫ్ ఎ టాపిక్. క్రింది వాణి నుంచి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించని అన్నారు. ఓకే, చూసుకోవాలి ఆప్షన్స్. ఆప్షన్ 2 ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడం సహాయపడడం. నెక్స్ట్ క్వశ్చన్. విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాలలోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణను నిర్వహించే వేసవి శిక్షణా సంస్థలను ఇలా పిలుస్తారు. ది సమ్మర్ ఇన్స్టిట్యూట్స్ దట్ ఆర్గనైజ్ టు ఓరియంట్ ద టీచర్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద న్యూ ఇయర్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ ఎవ్రీ ఇయర్ ఆర్ కాల్డ్. నూతనంగా ఉపగమనాలు ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరము మనకు పునశ్చరణ చేస్తూ ఉంటారు, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఇస్తూ ఉంటారండి. ఈ వేసవి శిక్షణా సంస్థలను ఏమని పిలుస్తాము అంటే ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, యూనిటరీ ఇన్స్టిట్యూట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ. An example that gives vicarious experience. ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ. ఆప్షన్స్. ఆప్షన్ 4 ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడము. యూజింగ్ ఎక్స్రే ట్యూబ్ ఇన్ ల్యాబొరేటరీ. ఎక్స్రే నాళమును ప్రయోగశాలలో వాడడము. ఇది మనకు సైన్స్కి సంబంధించి కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించండి. సో చూసుకోవాలి. ఇదండి ప్రీవియస్ బిట్స్కి సంబంధించి సైన్స్కి ఈవీఎస్ పార్ట్కి సంబంధించి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది.